క్రికెట్ అంటే ఆట. ఆటగాళ్ళు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి ఇప్పుడు. కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు క్రీడా స్ఫూర్తి అనిపిస్తోంది. వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే మైదానంలో పూర్తిగా క్రీడా స్ఫూర్తి మర్చిపోయారు. వాళ్ళ పనికి మాలినటువంటి ఇలాంటి ఆటగాళ్ళతో మనం క్రికెట్ ఆడటం అవసరమా? ఇలాంటి ఒక సైకో ఆటగాళ్ళతో మనం మాట్లాడటం గానీ, ఆటలు ఆడటం గానీ అవసరమా అనిపిస్తది. మ్యాచుల్లో ఓటమి భారం తట్టుకోలేక అసభ్యకరమైన చేష్టలకు వాళ్ళు పాల్పడతా ఉన్నారు. వెకిలి చేష్టలు రెచ్చగొట్టే విధంగా తయారైపోయారు. ఇటీవల ఆసియా కప్ టీ20 ప్రపంచ కప్ వద్ద పెద్ద టోర్నమెంట్స్లో వాళ్ళ ప్రవర్తన ఎంత వివాదాస్పదంగా ఉంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. కానీ ఆటగాళ్ళు తమ ప్రవర్తనతో దాన్ని ఇంకా పెంచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్లేయర్స్ ఓటమిని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. గెలిచినా ఓడినా ఒకే రకమైన స్ఫూర్తి ఉండాలి. కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ ఏం చేస్తూ ఉన్నారు? పూర్తిగా దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆసియా కప్లో జరిగిన మ్యాచ్లో ఓడిపోతానామన్న అక్కసుతో పాక్ బౌలర్లు భారత ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేశారు. హరీష్ రవూఫ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ భారత్కు చెందిన 6 రఫైల్ జెట్ ఫ్లైట్స్ను కూల్చేశాం, యుద్ధంలో తమదే విజయం అని చెప్పి ఇట్లా చూపిస్తూ ఉన్నాడు. 6-0 అంటే మన యుద్ధ విమానాలు 6ని వాళ్ళు కూల్చేశారంట. 0 మాకేమి నష్టం లేదు, మీరు మాత్రం 6 యుద్ధ విమానాలు కోల్పోయారు, మేము కూల్చేశామని ఇట్లా సిగ్నల్ చూపిస్తూ ఉన్నాడు. అంతకుముందు విమానాన్ని కూల్చేసినట్టు సైకిల్ కూడా చేశాడు. ఇట్లా అంటున్నాడు, మీ విమానాలు ఇట్లా కూలిపోయినాయి అంటున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మైదానంలో మీరు అసలు ఏం ఆడటానికి వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు, అక్కడ ఏం చేయాలి, మీరు చేసేదేంటి అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మనం భారత్తో మ్యాచ్ గెలవలేం, గెలిచే సత్తా మనకు లేదు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ని మనం దెబ్బతీయాలి, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని డైవర్ట్ చేయాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ మీద దెబ్బ కొట్టాలంటే ఇలాంటి పిచ్చి చేష్టలు, ఇలాంటి వెకిలి చేష్టలు, ఇలాంటి దుర్మార్గంగా డైవర్ట్ చేసే కార్యక్రమాలు మనం చేయాలి, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలి. దాంట్లో భాగంగా అట్లా చేస్తూ ఉన్నారు. రవూఫ్ చేసింది తప్పని తెలిసి కూడా పాకిస్తాన్ అతనికి అండగా నిలుస్తూ వస్తుంది. ఆ దేశానికి చెందిన మహిళా క్రికెటర్లు, ఫుట్బాల్ ప్లేయర్స్ సైతం హరీష్ రవూఫ్ తరహాలో 6-0 సిగ్నల్స్ పంపిస్తూ ఉన్నారు. ఇక రవూఫ్ భార్య సైతం అతన్ని వెనకేసుకొచ్చింది. మ్యాచ్లో తాము ఓడినా అవేం చెప్తుందంటే, మ్యాచ్లో మేము ఓడిపోయాం సరే, యుద్ధంలో మాత్రం గెలిచాం. యుద్ధంలో గెలిచారా? ఏం మహాతల్లి, యుద్ధంలో గెలిచారా మీరు? మ్యాచ్లో ఓడిపోయినా సరే యుద్ధంలో గెలిచామంట. తుక్కు రేగొట్టాం కదా, మా బలగాలు ఏం చేశాయి, మొత్తం మిమ్మల్ని తుక్కు రేగొట్టి కూర్చోబెడితే మా కాళ్ళు పట్టుకున్నారు వచ్చి, ఇక ఆపండి మహాప్రభు అని చెప్పి మీరు మొరపెట్టుకుంటే అప్పుడు మేము యుద్ధాన్ని ఆపాం. అది తెలుసా మీకు? పూర్తిగా పాకిస్తాన్ సైన్యం గజగజ వణికిపోయింది. మీ ఎయిర్ బేసులు, పూర్తిగా మీ కరాచీ ఆ నౌకాశ్రయం మొత్తం కూడా ధ్వంసం చేసేసాం కదా. తునాతునకలు, మీ యుద్ధ విమానాలు, మీ చైనా నుంచి మీరు తెచ్చుకున్నటువంటి యుద్ధ సామాగ్రి మొత్తం కొల్లగొట్టేశాం కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల. ప్రతి ఒక్కరూ కూడా పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు, పాకిస్తాన్ క్రికెటర్సు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పీసీబీ, వాళ్ళ క్రికెట్ బోర్డు, వాళ్ళ పాలకులు అందరూ కూడా పచ్చి మోసగాళ్ళలాగా తయారైపోయి భారత్ మీద విషం చిమ్ముతూ ఉన్నారు. మేము యుద్ధం గెలిచాం, మేము మీ యుద్ధ విమానాన్ని కూల్చేశాం అంటే ఆడలేక మధ్యలో ఓడేది అంటారు కదా, అది అట్లా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. ఎలాగో మ్యాచ్ మనం గెలవలేం కాబట్టి ఏదో ఒకటి గందరగోళం చేయాలి, ఏదో ఒకటి రచ్చ చేయాలి, ఇదే పనిగా పెట్టుకున్నారు. మ్యాచ్ జరిగే రోజే టీమిండియా పేసర్ హర్షదీప్ సింగ్ రవూఫ్కు దిమ్మదిరిగే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడండి. ఒక సూపర్ కౌంటర్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయమో లేదా మ్యాచ్ తర్వాతో తెలియదు కానీ హరీష్ రవూఫ్ సైగల్కు కౌంటర్ ఇచ్చాడు. సైగల్ను మడిచి పెట్టుకో అన్నట్లుగా సంజ్ఞలు చేశాడు. నువ్వేదైతే ఇట్లా అంటున్నావు కదా, ఇవన్నీ కూడా మడిచి పెట్టుకో అని చాలా స్పష్టంగా అతను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చాలా అద్భుతమైనటువంటి కౌంటర్. ఒక్కసారి చూడండి, స్క్రీన్ మీద చూడండి. మడిచి పెట్టుకొని చేత్తో ఎట్లా అంటున్నాడు చూడండి. ఇది కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పాడు కదా, చాలా బాగా చెప్పాడు. ఒక్కసారిగా పాకిస్తాన్ ఆటగాళ్ళు షాక్ అయిపోయారు. ఒరే మూసుకోరా పుల్కా, నువ్వు చెప్పిందంతా అబద్ధాలే, నీ సిగ్నల్స్ ఇస్తున్నావు కదా, తీసి మడిచి పెట్టుకో అని చెప్పేసి చాలా స్పష్టంగా అద్దరిపోయే కౌంటర్ ఇచ్చాడు. సో దీనికి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ వచ్చేసింది.
హర్షదీప్ ఏదైతే కౌంటర్ ఇచ్చాడో దానికి విపరీతంగా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి హర్షదీప్కి. ఈ హర్షదీప్ కౌంటర్ని ఎడిట్ చేసి కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనం గెలవలేం అన్న చోట ఈ విధంగా రెచ్చగొడితే మళ్ళీ విపరీతమైనటువంటి కౌంటర్లు మీకు వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మహిళా క్రికెటర్ కూడా పాకిస్తాన్కి సంబంధించి ఆమె కూడా 6 అని చెప్పి సిగ్నల్ చూపించింది. నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరినీ మైదానంలోకి వదిలేటప్పుడు మనం ఎలాగో మ్యాచ్ గెలవలేం కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డే ఈ ప్లేయర్స్ అందరికీ చెప్పి పంపించిందేమో అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి బౌలర్స్ ఉన్నారు ఇండియాలో, అద్భుతమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఓడించడం మన వల్ల కాదు, మనకు సత్తా లేదు కాబట్టి ఏదో ఒకటి చేయండి అయ్యా, మీరు ఏదో ఒకటి గిమ్మిక్లు ప్లే చేయండి, వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళ కాన్సన్ట్రేట్ డైవర్ట్ చేసే విధంగా ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ మీకు అలవాటే కదా అవి చేయండి అని చెప్పి పంపించారేమో. అందుకే వాళ్ళు ఆట ఆడకుండా ఈ విధంగా ప్రవర్తించారు. దేశం కోసం ఆడేటప్పుడు ఎలా ఆడాలి, మన దేశం గెలవటం కోసం ఎంత కష్టపడాలి అవి పక్కన పెట్టేశారు, వీటిని పట్టుకున్నారు. కాబట్టి వెంటనే కౌంటర్ల మీద కౌంటర్లు వస్తున్నాయి. ప్రపంచం ముందు పాకిస్తాన్ ఆటగాళ్ళు మరొకసారి దోషులుగా తేలిన పరిస్థితుంది. చేత్కరించుకుంటున్నారు. మీరు అసలు క్రికెట్ ఆట మానేసేటరా బాబు అంటున్నారు. డెఫినెట్గా టీమిండియా ఎంత పోరాట ప్రదర్శన చేసిందో, ఎలాంటి స్ఫూర్తిని ప్రదర్శించిందో మనం చూసాం. క్రీడా స్ఫూర్తి తప్పకుండా ఉండాలి. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఒక ఎలాంటి భీతావాహ వాతావరణం ఉంది. పెహల్గాం ఎన్కౌంటర్ తర్వాత, పెహల్గాం దాడి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మైదానంలో మనం దేనికోసం వచ్చాం, ఎలాంటి గంభీరమైన వాతావరణంలో మనం ఆడుతున్నాం, మన దేశం కోసం మనం ఆడాలి. గెలుపోటలు సహజం అండి. ఈరోజు మనం గెలుస్తాం, రేపు ఇంకొకరు గెలుస్తారు, ఇవన్నీ ఆటల సహజం. కానీ మనం ఎట్లా ఆడుతున్నాం, మన స్థాయి, మన ఆలోచన స్థాయి ఏ విధంగా ఉంది, ఇది ఇంపార్టెంట్. పాకిస్తాన్ ప్లేయర్స్ ఎప్పటికైనా తమ తీరు మార్చుకోవాలి. కుక్క బుద్ధి మళ్ళీ అదే కంటిన్యూ చేయకుండా, కుక్కతో ఒక వంకరలాగా అట్లా ఉండకుండా ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలి. మీ ప్రదర్శన మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు అందరూ. చూద్దాం వాళ్ళు మారుతారో లేదో.